పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయోనని పెళ్లిళ్లు చేసుకోకుండా ఆపేస్తున్నారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీలు తమ లవ్ అఫైర్స్ ను బయట పెడుతున్నారు. ఇక మరికొంతమంది హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురుతో అఫైర్స్ నడిపిస్తూ ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా మరికొందరు పెళ్లికి ముందే తల్లులైన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన కొంతమంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇలియానా గురించి చెప్పుకోవాలి. ఈ గోవా బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లి కాగా తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని కూడా చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచింది. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వెలిగిన ఇలియానాకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొద్ది రోజుల వరకు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మాత్రం వెల్లడించడంతో ఒక్కసారిగా విమర్శలు వచ్చాయి. బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ తల్లిగా బాధ్యతలను నిర్వహిస్తున్న ఇలియానా చాలా కాలం తర్వాత తన భర్త గురించి వెల్లడించారు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మతో పాటు తన భర్త మైకేల్ సపోర్ట్ చాలా ఉందని ఈమె తెలిపారు. అలా ఆమె తన భర్త పేరు చాలా కాలం రివీల్ చేయకుండా ఉండటానికి చాలా కారణాలు చెప్పుకొచ్చింది. తన భర్త గురించి బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదని తెలిపారు. గతంలో నా పట్ల విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నాను. నన్ను ఏమన్నా తీసుకోగలను, కానీ నా కుటుంబాన్ని భర్తను విమర్శించినా తిట్టినా తట్టుకోలేను. అందుకే తమ బంధం గురించి బయటకు చెప్పలేదంటూ చెప్పుకొచ్చింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. తర్వాత వరుసగా కుర్ర హీరోల సరసన చేస్తూ తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్లు ఊపేసింది. తెలుగులో నటిస్తూనే హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. బర్ఫీ, పటా పోస్టర్ నిఖాలా హీరో, మెయిన్ తెరా హీరో, రుస్తుం లాంటి సినిమాల్లో నటించి హిట్లు అందుకుంది. రైడ్, ముబారకన్ వంటి కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించిన ఇలియానాకు బీ టౌన్ లో సరైన బ్రేక్ లభించలేదు. చివరిగా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో నటించింది. ఇప్పుడు భర్త, ఇద్దరు పిల్లలతో దాంపత్య జీవితాన్ని గడుపుతోంది. బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ కూడా 2022లో రణబీర్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన వెంటనే తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే పెళ్లి జరిగిన 6 నెలలకే బేబీకి జన్మనిచ్చింది. ఇక రేణు దేశాయ్ కూడా పెళ్లి కాకుండానే తల్లి అయింది. బద్రీ సినిమాలో పవన్ తో నటించిన రేణు దేశాయ్ ఆ సమయంలో పవన్ తో ప్రేమలో పడింది. కొంతకాలం పాటు ఇద్దరూ డేటింగ్ చేశారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ ప్రెగ్నెంట్ అయింది. అకిరా పుట్టాక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మరో బిడ్డ ఆద్య పుట్టాక ఇద్దరు విడిపోయారు. మరో హీరోయిన్ పూర్ణ కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ లోనూ నటించిన పూర్ణ షామీద్ రషీద్ ను పెళ్లి చేసుకుని 6 నెలలు గడవక ముందే బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్టు తెలుస్తుంది. పెళ్లికి ముందే నిర్మాత బోనీ కపూర్ తో ప్రేమలో పడిన శ్రీదేవి అప్పటికే పెళ్లైన బోనీ కపూర్ తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది. బోనీ కపూర్, శ్రీదేవి దంపతులకి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్ మాజీ భార్య సారిక కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. కమల్ హాసన్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి కాకుండానే శృతి హాసన్లకి జన్మనిచ్చారు. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కమల్ హాసన్ ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత అక్షర్ హాసన్ కి జన్మనిచ్చింది. బాలీవుడ్ హాట్ హీరోయిన్ శిల్పా శెట్టి 1993లో బాజీగర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆగ్, మెయిన్ ఖిలాడి తు ఆనారో, ఆవో ప్యారీ కెరన్, మిస్టర్ రోమియో వంటి చిత్రాల్లో నటించింది. తన నీలి కళ్లతో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ 22 సంవత్సరాల వరకు ఎవరిని ముద్దు పెట్టుకోలేదని కూడా చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను మొదటిసారి ముద్దు పెట్టుకున్నట్టు కూడా ఈమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తున్న వార్తలు కూడా గతంలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా అక్షయ్ కుమార్ కారణంగా తన కన్యత్వాన్ని కోల్పోయాను అని కూడా శిల్ప ఓ షోలో డైరెక్ట్ గా చెప్పింది. అమెరికన్ షో బిగ్ బ్రదర్ లో పాల్గొన్నప్పుడు పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్టు శిల్ప చెప్పినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఇక శిల్పా శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా పలువురు హీరోయిన్స్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.